డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. పుష్ప 2 ఎవరు శ్రీతేజ, తనకి పుష్ప సినిమాకి సంబంధం ఏంటి? సినిమా అందరితో కూర్చొని వెళ్తారు, ఎందుకంటే ఇది ఒక మాస్ కల్ట్ థియేటర్. హైప్ మూవీ ఏదైతే ఉందో అది రీసెంట్ గా రిలీజ్ అయింది, నీకు తెలిసే ఉంది మొన్న. పుష్ప 2 ద రైజ్ ఎలా ఉందో టికెట్ ప్రైస్ కూడా అలానే రైజ్ అయింది. అల్లు అర్జున్ గారు వస్తున్నారని తెలిసే లోపల నాకు తెలిసి హైదరాబాద్ లో ఏ థియేటర్ దగ్గర ఉండదు, మాస్ నుంచి క్లాస్ దాకా హయ్యర్ ఉంటది. చూపించేసరికి ఒక పిల్లోని చూసాడు అనమాట, అన్కాన్షియస్ స్టేజ్ లో ఉన్నాడు, ఎలా పడితే తొక్కి పడిపోయి రొప్పుతున్న స్టేజ్ లో ఉన్నాడు. ఇదంతా తెలిసిన తర్వాత చివరికి ఏం జరిగిందంటే రేవత్ గారు చనిపోయారని తెలుసు. మనం ఆ వీడియో ఆల్రెడీ చూసి ఉండొచ్చు, మీకు పక్కన వస్తా చూడండి. ఆ వీడియో ఒక సినిమాకి ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకున్న ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో వాళ్ళ భార్య కోల్పోయింది. తను ఎలా మాట్లాడాలో, ఎవరు నిందించాలో కూడా తెలియదు. తను ఎవరు నిందించాలి? సినిమాకి వెళ్దామని చెప్పి వెళ్ళిన కొడుకుని నిందించాలి? లేదు. థియేటర్కి వచ్చిన తర్వాత అంత క్రౌడ్ లో ఆడపిల్ల చిన్నపిల్ల అని చూడకుండా జనాలు తొక్కేసిన జనాల్ని తన కోపం చూపించాలా, లేదా ఆ థియేటర్ యాజమాన్యం మీద చూపించాలా, అక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద చూపించాలా, లేదటువంటి సెలబ్రిటీ అల్లు అర్జున్ గారి మీద చూపించాలి? ఇక్కడ ఒక పెద్ద యాక్టర్ వస్తాడని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్నా ప్రాపర్ సెక్యూరిటీని పెట్టినటువంటి సంధ్యా థియేటర్ యాజమాన్యం మీద కంప్లైంట్ లేదు. అల్లు అర్జున్ గారు వస్తున్నారని చెప్పి అప్పటికప్పటికి అక్కడ జనాలందరినీ పూల్ చేసిన పిఆర్ టీం ఏదైతుందో వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీకు అట్టచే. డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. పుష్ప 2 ఈ సినిమా క్రేజ్ ఇండియా మొత్తం తెలిసిపోయింది. ఇంకొక పేరు కూడా సోషల్ మీడియాలో బాగా అనిపిస్తుంది. తను ఎవరో కాదు, శ్రీతేజ. ఎవరు శ్రీతేజ, తనకి పుష్ప సినిమాకి సంబంధం ఏంటి? శ్రీతేజ అని వాళ్ళ ఏరియా మొత్తం పుష్ప అని పిలిచేవాళ్ళని. శ్రీతేజ వచ్చేసరికి అల్లు అర్జున్ కి డై హార్డ్ ఫ్యాన్. కట్ చేస్తే సంధ్య ఆర్టీసీ క్రాస్ రోడ్స్. సంధ్య థియేటర్ అంటే మాక్సిమం తెలియని వాళ్ళు హైదరాబాద్ లో లేరు, ఎందుకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీ సినిమాలు అక్కడ ఆడతాయి, చాలా మంది అక్కడికి వస్తారు, సినిమా అందరితో కూర్చొని వెళ్తారు, ఎందుకంటే ఇది ఒక మాస్ కల్ట్ థియేటర్. ఎప్పటి నుంచో ఓ 3 years 2 years నుంచి వెయిట్ చేసిన హైప్ మూవీ ఏదైతే ఉందో అది రీసెంట్ గా రిలీజ్ అయింది, నీకు తెలిసే ఉంది మొన్న. పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పుడు అల్లు అర్జున్ వస్తున్నారనమాట ప్రీమియర్ షో. ఆయన వస్తున్నట్టు 6:30కే అప్డేట్ చేశారంట మీడియాకి. అది చక్కర్లు కొట్టి అడి తిరిగి 9:30కి అల్లు అర్జున్ వస్తున్నారు అనే విషయం అందరూ తెలిసిపోయింది. ఎందుకంటే మీ అందరు తెలిసే ఉంది, పుష్ప 2 సినిమాకి నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరు మాక్సిమం వెళ్ళట్లేదు, ఎందుకంటే కాస్ట్ చాలా పెంచేశారు. టికెట్ ప్రైస్ వచ్చేసి 1000 రూపాయల పైనే ఉంది. మనం 200, 100, 150 చూసే సినిమా ఒక్క లెవెల్లో కంపారిటివ్లీ పెద్ద సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటి కంటే నాకు తెలిసినప్పటి నుంచి ఒక టికెట్ ప్రైస్ ఆ రేంజ్ లో లెగవటం పుష్ప 2 ద రైజ్ ఎలా ఉందో టికెట్ ప్రైస్ కూడా అలానే రైజ్ అయింది. ఈ సినిమాకి అల్లు అర్జున్ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు, అది ఎంత ప్రైజ్ అయినా సరే వాళ్ళు వెళ్ళటానికి. అట్లానే అనుకోని విధంగా, ఊహించిన విధంగా ఒక ముందు రోజు ఒక 2 షోలు గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళ సంస్థ ఏదైతే ఉందో ప్రొడక్షన్ హౌస్ రిలీజ్ చేయటం, ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ ఉన్న థియేటర్స్ అన్ని లాక్ అయిపోవటం, ఎవరు ఊహించినంతగా పుష్ప రేంజ్ చాలా పెద్దగా అయిందనమాట. మెయిన్ స్టోరీకి వచ్చేసరికి నేనేం చెప్పాలనుకున్నానంటే, అట్లానే శ్రీతేజ్ అని ఒక కుర్రాడు ఉన్నాడనమాట. తను 9 years ఉంటాయి. తన ఏరియా మొత్తంలో తనని పుష్ప అని పిలిచేవాళ్ళు, ఎందుకంటే తను ఒక అల్లు అర్జున్ మంచి ఫ్యాన్. తను ఎప్పటి నుంచో సినిమా వస్తుందని చెప్పి వాళ్ళ డాడీ వాళ్ళని అడుగుతా ఉన్నాడు, వెళ్ళాలనుకున్నాడు. అట్లానే వాళ్ళ అమ్మ నాన్న కూడా అందరు కలిసి ఆ సినిమా చూడాలనుకున్నారు. శ్రీతేజ వాళ్ళ నాన్న పేరు వచ్చేసరికి భాస్కర్, వాళ్ళ అమ్మ పేరు వచ్చేసరికి రేవతి. భాస్కర్ రేవతికి ఒకగానొక కొడుకే శ్రీతేజ. తన ఇంట్లో కూడా ఇబ్బంది పెడతా ఉన్నాడు, ఎందుకంటే ఆ సినిమా నేను ఖచ్చితంగా చూడాలని. తన కొడుకు ఇష్టం మేరకు తన తల్లిదండ్రులు కూడా అందరూ ఓకే చేసుకొని, భాస్కర్ గారు వచ్చేసేసి ఒక ప్రైవేట్ ఉద్యోగి. తనకంటే తను పెట్టే టికెట్ ప్రైస్ ఈజీగా చాలా హై ఉంది. ఎందుకంటే భాస్కర్ గారు ఆ టికెట్ ఎఫర్ట్ చేయాలంటే చాలా కష్టం, ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ లో ఉన్నటువంటి ఒక చిన్న ఉద్యోగి అన్ని 1000 రూపాయలు పెట్టుకుని ఫ్యామిలీ అందరం తీసుకెళ్లాలంటే చాలా కష్టం. కొడుకు ఇష్టం మేరకు తీసుకెళ్లాడు అనమాట. అట్లా ఫ్యామిలీ మొత్తం లోపలికి ఎంటర్ అయ్యారు. వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ జనాలు థియేటర్ లో ఉండటం. ఎప్పుడైతే వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యారో ఈ తొక్కిస్లాడ్లో వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో రేవంతి గారు, పిల్లలు ఇబ్బంది పడతాం. ఇట్లా పక్కన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన భాస్కర్ గారికి చెప్పటం, ఇట్లా కూతుర్ని తీసుకుని పక్కన ఇక్కడ డ్రాప్ చేయండి, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది, పిల్లలు ఇబ్బంది పడతారనగానే వెంటనే రేవత్ గారి దగ్గర తన కొడుకుని శ్రీతేజ డ్రాప్ చేసి వాళ్ళిద్దరిని థియేటర్ దగ్గర వదిలిపెట్టి తన కూతుర్ని వేరే తన కజిన్ ఇంట్లో డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చాడు. రిటర్న్ వచ్చేసరికి షాక్ అనమాట, తను ఎక్స్పెక్ట్ చేయనంత జనాలు ఉన్నారు. అల్లు అర్జున్ గారు వస్తున్నారని తెలిసే లోపల థియేటర్ లో ఎంతమంది జనాలు ఉన్నారో టికెట్ల కోసం వెయిట్ చేసే జనాల కంటే డబుల్ జనాలు ఎక్కువ పూలప్ అయిపోయారు అనమాట. ఆయన ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఒక పెద్ద ర్యాలీగా వెంట పట్టడం, లోపల రావటం, పోలీసులు కూడా ఉన్నారు కంట్రోల్ చేయడానికి, వాళ్ళని కూడా ఓవర్టేక్ చేసి వెళ్ళిపోవటం. ఎందుకంటే ఒక స్టార్ హీరో వస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఎప్పటి నుంచో అల్లు అర్జున్ చూడాలని కోరుకున్న ఫాలోవర్స్, ఫ్యాన్స్, అలా అభిమానం ఉన్న ప్రతి ఒక్కరు లోపలికి వచ్చేసారు. ఇప్పటికీ క్రౌడ్ ని కంట్రోల్ చేస్తానే ఉన్నారు, అంతా జరుగుతానే ఉంది. జనాలు ఒకరి మీద ఒకరు తొక్కుకొని వెళ్ళిపోతానే ఉన్నారు, ఎందుకంటే ఆ టైంలో ఎవరిని తొక్కుతున్నారు, ఎవరిని కొడుతున్నారో ఎవరు పట్టించుకొని పరిస్థితి అనమాట. ఎందుకంటే జనరల్ గా మీకు తెలుసు ఫస్ట్ డే ఎలా ఉంటుంది. సంధ్యా థియేటర్ దగ్గర ఉండే క్రౌడ్ నాకు తెలిసి హైదరాబాద్ లో ఏ థియేటర్ దగ్గర ఉండదు, మాస్ నుంచి క్లాస్ దాకా హయ్యర్ ఉంటది. అల్లు అర్జున్ రావడం జరిగింది,
అనుకోని విధంగా ఆ తొక్కిస్లాట్లో ఎవరు పడ్డారో ఎవరు తొక్కారో ఎవరికేం అర్థం కాకుండా జరిగిపోయింది అనమాట. ఎప్పుడైతే బాస్ గారు రిటర్న్ వచ్చాడో సీట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటే వాళ్ళ భార్య లేదని కాల్ చేస్తా ఉన్నాడు. ట్రై చేసాడు, స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంకా టెన్షన్ పడి తన దగ్గర ఉన్న వాళ్ళని పోలీసు వాళ్ళు అడగగానే ఇట్లా సార్ అని చెప్పగా ఆయన ఎవరో దగ్గర ఒక వ్యక్తి పోలీసు సమ్వాట్ ఎవరో తను చూపించాడు అనమాట. చూపించేసరికి ఒక పిల్లోని చూసాడు అనమాట. అన్కాన్షియస్ స్టేజ్ లో ఉన్నాడు, ఎలా పడితే తొక్కి పడిపోయి రొప్పుతున్న స్టేజ్ లో ఉన్నాడు. అది చూసిన ఆయన తండ్రి కదా తెలియని బాధకి గురైపోయి వెంటనే వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళాలని చూశాడు. తర్వాత చూస్తే వాళ్ళ కొడుకున్నాడు కానీ వాళ్ళ అమ్మ కనిపించలేదంట. ఇంకున్నోళ్ళతో వెతికించడం స్టార్ట్ అయింది. ఇదంతా తెలిసిన తర్వాత చివరికి ఏం జరిగిందంటే రేవత్ గారు చనిపోయారని తెలుసు. మనం ఆ వీడియో ఆల్రెడీ చూసి ఉండొచ్చు, మీకు పక్కన వస్తా చూడండి ఆ వీడియో. ఒక సినిమాకి ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకున్న ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో వాళ్ళ భార్య కోల్పోయింది. తను ఎలా మాట్లాడాలో ఎవరిని నిందించాలో కూడా తెలియదు. తను ఎవరిని నిందించాలి? సినిమాకి వెళ్దామని చెప్పి వెళ్ళిన కొడుకుని నిందించాలి? లేదు. థియేటర్కి వచ్చిన తర్వాత అంత క్రౌడ్ లో ఆడపిల్ల చిన్నపిల్ల అని చూడకుండా జనాలు తొక్కేసిన జనాల్ని తన కోపం చూపించాలా? లేదా ఆ థియేటర్ యాజమాన్యం మీద చూపించాలా? అక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద చూపించాలా? లేదటువంటి సెలబ్రిటీ అల్లు అర్జున్ గారి మీద చూపించాలి? ఎవరి మీద కోపం చూపించాలో అర్థం కాలేదు. కానీ తనకు తెలిసిన విషయం ఏంటంటే తన భార్య లేదు. శ్రీతేజ అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళిపోయాడని తెలిసింది. 72 hours గడిస్తే గానీ తెలియదు అని చెప్పి కాలు చేతులు ఆడలేదు. ఆ వీడియో చూస్తుంటే లిటరల్లీ తట్టుకోలేకపోయాను. నా ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఎందుకంటే సినిమాకి వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో ఎంజాయ్ చేసి వెళ్దాం అనుకున్న ఫ్యామిలీ ఒక ఇంట్లో ఒక అమ్మని కోల్పోవటం, భర్త తన భార్యను కోల్పోవటం చెప్తేనే నా వల్ల కావట్లేదు. ఇక్కడ మనం ఎవరిని నిందించాలి? నా ఆలోచన తీరులో నేను కొంతమంది ఒక 1000 రూపాయలు 1100 టికెట్ పెట్టి ఒక థియేటర్ లో కొన్నప్పుడు ఇక్కడ ఒక పెద్ద యాక్టర్ వస్తాడని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్నా ప్రాపర్ సెక్యూరిటీని పెట్టినటువంటి సంధ్యా థియేటర్ యాజమాన్యం మీద కంప్లైంట్ లేదు. అల్లు అర్జున్ గారు వస్తున్నారని చెప్పి అప్పటికప్పటికి అక్కడ జనాలందరినీ పూల్ చేసిన పిఆర్ టీం ఏదైతుందో వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలి. ఎవరి మీద తను క్వశ్చన్ చేయాలి? ప్రాపర్ గా నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఒక థియేటర్ కి వెళ్ళినప్పుడు 1100 రూపాయల టికెట్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రమిసెస్ లో ఒక హీరో వస్తున్నప్పుడు అక్కడ కంట్రోల్ అవ్వదని తెలిసినప్పుడు ఆ చర్య తీసుకోవాలి. సెక్యూరిటీని ప్రాపర్ సెక్యూరిటీని పెట్టాలి. ఒక కంట్రోలబిలిటీ ఉండాలి. ఎవరి మీద కంప్లైంట్ చేయాలనే క్వశ్చన్ ఒకళ్ళ పర్స్పెక్టివ్ లో ఒకళ్ళు ఉంటది. కింద కామెంట్ చేయండి. మోర్ ఎవర్ పుష్ప 2 అయితే మంచి రికార్డ్స్ ని బ్రేక్ చేసిన కానీ అట్ ద సేమ్ టైం ఒక ఫ్యామిలీకి భయంకరమైన నష్టం జరిగింది. ప్రముఖ సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించడానికి చూస్తారు. అట్ ద సేమ్ టైం ఆ సినిమాకు వచ్చినటువంటి ఆదరించేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో దాని వల్ల నష్టపోతే వారు కొంచెం సహకరించాలని చెప్పి నా ఒపీనియన్. నాకు ఉన్నటువంటి నా ఆలోచన విధానం ప్రకారం ఇప్పుడు వాళ్ళ మీద కోర్టులో కేసు వేయటం వలన వాళ్ళందరినీ మీడియాలో చూపించడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఆ ప్రాణాపాయ స్థితిలో ఆ ప్రాణాలు కోల్పోతూ కొట్టుమిట్టాడుతున్న స్థితిలో ఉన్నటువంటి శ్రీతేజకి ప్రతి ఒక్కరు అండగా నిలబడటమే ఇప్పుడు కావాల్సిన. అలానే తన తల్లిని కోల్పోయిన శ్రీతేజకి ఆరోగ్యంతో బయటకు రావాలని కోరుకుంటున్నాను. మీ ఆలోచన తీరు ఏమనుకుంటున్నారో దాన్ని కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.